జై శ్రీరామ్. జాతీయ పసుపు బోర్డు ఈరోజు అంటే ఆదివారం రోజు కేంద్ర మంత్రి అమిత్ షా చేతుల మీదుగా నిజామాబాద్లో ప్రారంభించడం అనేది ఒక గొప్ప విషయంగానే చెప్పుకోవచ్చు. దాదాపుగా దశాబ్ద కాలంగా ఇది ఒక రాజకీయ అంశంగా రాజకీయంగా ప్రజల్లో నానింది. ఇక జాతీయ బోర్డు వస్తేనే పసుపు రైతులు బాగుంటారేమో, లేకపోతే అది తీసుకురాకపోతే ఆ నాయకుడు వేస్ట్ అన్నంత రేంజ్ లోపల రాజకీయాలు సాగినాయి. చాలా ఇది ఉత్తర తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్క రాజకీయ అనుభవదారుని కూడా ఈ విషయం తెలుస్తుంది. దీంట్లో విషయం ప్రత్యేకత ఏమైంది అంటే, ఇది దాదాపుగా ఉత్తర తెలంగాణను అంటే ప్రభావితం చేసే అంశమైన అంటే జాతీయ బోర్డు అయినా కూడా ఎక్కువగా దీని ప్రభావం అంతా నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఆనుకొని దాదాపుగా ఈ పరిస్థితి ఉంటుంది. లేదంటే కాస్త అటు అటు కొంత వెళ్తే మెదకు ఉంటుంది, లేకపోతే లేదు, కానీ చాలా తక్కువ పర్సెంట్ అంటే ఇది ప్రభావితం తెలంగాణ మొత్తం మీద ఈ 3-4 జిల్లాలు పసుపు పండించినంతగా ఇంకా వేరే చోట పండదు. కాబట్టి ఇది సహజంగానే రైతుల లోపల ఒక ఆశ పుట్టిందన్నమాట. జాతీయ బోర్డు వస్తే ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇంకా దీని మీద నాణ్యత పెరిగే అవకాశాలు ఉంటాయి, సలహాలు సూచనలు మంచి చెడు చాలా దగ్గరగా ఉంటాయి అన్న ఆలోచన వచ్చింది. అంటే ఒక ఉదాహరణకి ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ ఉంది. కలెక్టర్ ఆఫీస్లో ఒకప్పుడు జిల్లాకు 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం 25-30 కిలోమీటర్ల దూరంకి వస్తే వెళ్ళడం రావడం ఈజీ కదా. అంటే దానివల్ల ఖర్చులు సమయం చాలా కలిసి వస్తుందని, అంటే జాతీయ పసుపు బోర్డు కూడా నిజామాబాద్లో ఉంటే ఇక్కడున్న స్థానిక రైతులకు చాలా మేలు జరుగుద్దని ఒక రాజకీయ అంశము, ఒక అవసరం, అంటే రైతులకు అత్యంత అవసరమైన ఒక విషయాన్ని దశాబ్ద కాలంగా నానుతూ వచ్చింది. ఈ సమస్యతో పాటుగా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ కూడా, చక్కెర ఫ్యాక్టరీ కూడా రాజకీయంగా నానుతూ వస్తుంది. కానీ ఇందులో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే పసుపు బోర్డు వస్తుంది అని చెప్పి అరవింద్ గారు సరే ఆ బాండ్ పేపర్ రాసి ఇచ్చారని, అదని ఖచ్చితంగా ఆ స్పైస్ బోర్డు కేరళ నుంచి నిజామాబాద్కు వచ్చిందని, అది అవసరం లేదని, బోర్డు కావాలంటే ఇది ఇచ్చారని, అంటే బోర్డు స్పైస్ సెంటర్ ఏదైనా కూడా అంతా దాదాపుగా ఒకే రకమైన పనితీరాన్ని చూపెట్టినా కూడా అదే కావాలి అన్న రైతుల కోరికకు అనుకూలంగా బీజేపీ ప్రభుత్వము సానుకూలంగా స్పందించి ఆదివారం రోజు అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్పడం రైతులకు కొంత మేలు జరిగే అంశమే. కానీ అంతకంటే ముందు కూడా జరిగిన రాజకీయ విశ్లేషణలు కనుక, రాజకీయ ఒత్తిళ్లు కానీ, రాజకీయ ఎన్నికల కోసం చేసిన రాజకీయాలు కానీ చూస్తే, అంటే ఇది లేకపోతే రైతులకు ఇంకా ఏమీ కాదు అన్న విషయాన్ని చాలామంది మైండ్లో సెట్ చేసుకున్నారన్నమాట. జాతీయ పసుపు బోర్డు, నువ్వు బోర్డే తీసుకురాలేవు, పసుపు బోర్డే తీసుకురాలేవు, మా దగ్గరికి ఏం మాట్లాడుతున్నావు అన్నంత రేంజ్ వచ్చేసింది. ఈ విషయాన్ని కనుక పక్కన పెడితే ఇండైరెక్ట్గా, అంటే డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఈ 4 పార్లమెంటు స్థానాలు కూడా, మళ్ళీ ఈ 4 పార్లమెంటు స్థానాల్లో 7 అసెంబ్లీ స్థానాలు కూడా, ఇవన్నీ కూడా ఈ పసుపు బోర్డు అంటే పసుపు ఎక్కువగా పండించే పరిధిలోనే ఉన్నాయి. ఒక రకంగా బీజేపీకి ఇది చాలా లాభం చేసే అంశమే. అంటే ఒక అభివృద్ధి చేస్తున్నారంటే ఎట్లాగో దాని స్పందన వస్తుంది రైతుల నుంచి కానీ, జనం నుంచి. ఇప్పుడు విద్యార్థులకు ఉపకార వేతనాలు పెంచేస్తే విద్యార్థుల నుంచి మంచి స్పందన రాదా? అట్లాగే టీచర్లకు టీఏడిఏలు పెంచేస్తే టీచర్ల నుంచి మంచి స్పందన రాదా? అంటే వీళ్ళకు కూడా ఉపాధి, రైతులకు కూడా, అంటే పసుపు పండించే రైతులకు కూడా దీనివల్ల లాభం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ఒక వాదనను కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఇది మించి ఒక విప్లవాత్మకమైన మార్పే, అంటే అవసరం కూడా. కానీ ఒక్కటి ఇందులో ఆలోచించాల్సింది, అంటే కేవలం పసుపే కాదు, పసుపుతో పాటుగా ఇంకా ప్రజలకు అవసరమైన కనీస అవసరాలు పసుపే కాదు, ఆవాల అవసరము, ఇంకా అంటే కుటుంబ పరంగా చెప్పాలంటే అవసరాల రీత్యా వండుకోవడానికి, అంటే ఎన్నో అవసరాలు ఉన్న పసుపే ఒక్కడే కాదు కదా, మిర్చి కూడా అవసరమే కదా. మిర్చి ఎక్కడో అది విపరీతంగా విరిగిపోయి
ఇక్కడ నుంచో మళ్ళీ మనం ఇక్కడ దిగుమతి చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మనం అమ్ముకోవడం కొనుక్కోవడం చేయడం, ఇంకా దీంతో పాటుగా ఎన్నో రకాల వస్తువులు తినుబండాలు తినడానికి సంబంధించిన ఎన్నో వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వము ఒక్కసారి వరి మరోసారి వాణిజ్య పంటలు వేసే వెసులుబాటును అవసరాన్ని రైతులకు అర్థం చేయించాలని చెప్పని కోరుకుందాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఎప్పుడు వరి ఈజీ అయిపోయింది పండించడం అనే ఒక టాక్ వచ్చేసింది. ఈ క్రమంలో కూడా అందరూ వరి 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 ఒకప్పుడు వరి అంటే ఊరి అన్నారు. కానీ ఇప్పుడు ఈ వచ్చిన వ్యవసాయ పనిముట్ల ఆధారంగా శ్రామిక శక్తి తగ్గిన తర్వాత, రైతులకు ఉన్న రిస్క్ తగ్గిన తర్వాత, అంటే వ్యవసాయంలో ప్రచండ నిరుద్యోగం యొక్క ఫలితాలు తగ్గిన తర్వాత, ప్రచండ నిరుద్యోగం అనేది చాలా ఎక్కువ ఉండదు ఒకప్పుడు వ్యవసాయంలో, ఇప్పుడు తగ్గింది. ఈ తగ్గడంతో ఏమైపోయింది అంటే రైతుకు కొంత మేలు జరుగుతుంది. కానీ వరితో కాకుండా ఇంకా ఇతర పంటల్ని, ఇతర వాణిజ్య పంటల్ని కూడా డెవలప్ చేసే విధంగా, అంటే రబీకి ఒక వ్యవసాయ విధానము, ఖరీఫ్కు ఒక రకమైన వ్యవసాయ విధానాన్ని పెట్టి రెండు పంటల్ని కనుక డెవలప్ చేస్తే ఇంకా ఆర్థికంగా రైతులందరూ, ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఏదైనా పసుపు పండించే రైతులందరూ కూడా ఒక మంచి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నమాట. ధరంపూర్ అరవింద్ ఈ విషయంలో విజయం సాధించినట్టే. అంటే 100 హామీలు ఇచ్చి ఆ 100 హామీల్లోంచి 99 ఏదో నెరవేర్చి, ఒక్కటి నెరవేర్చకపోయినా కూడా అరే చూడు నెరవేర్చడం ఏదైతే పని కాలేదో ఆ పన్ను పట్టుకొని ఎట్లయితే హైలైట్ చేస్తారో, అందులో అతను ఇచ్చిన వాగ్దానంలో అంటే ధరంపూర్ అరవింద్ ఇచ్చిన వాగ్దానంలో అత్యంత ముఖ్యమైన ముఖ్యమైన వాగ్దానం ఒకటి నెరవేర్చినట్టుగానే రైతులు చెబుతున్నమాట. అందరూ లోకా సమస్త సుఖినోభవంతు, రైతులందరూ దేశానికి వెన్నుముకలన్నీ కూడా గట్టిగా ఉండాలని కోరుకుందాం. జై శ్రీరామ్.